బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు మిస్టరీగా మారింది. రోజుకో వీడియోతో ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి వీడియోలు. మరి ముఖ్యంగా వైన్స్ దగ్గర అలాగే యాక్సిడెంట్ కి సంబంధించిన వీడియోలు. ప్రవీణ్ మరణంపై సోదరుడు కిరణ్ రియాక్ట్ అయ్యారు. అండ్ రియాక్షన్ కి సంబంధించిన వీడియో మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద. దర్యాప్తు వేగంగా జరుగుతోందంటున్నారు కిరణ్ పగడాల. దాంతోపాటు సహకరించాలి, ప్రభుత్వానికి సహకరిస్తున్నాం, ఇంకా సహకరించాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కిరణ్ పగడాల ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. My name is Kiran Pagdala and I am Praveen Pagdala's brother. I request your cooperation during this time of investigation. Government was quick to order complete investigation to Praveen Pagdala death. We are thankful for this. As investigation is going on, I appeal to all who are enthusiastically involving into self-investigation to refrain from it, as it is tarnishing the image of Praveen Pagdala garu. Some YouTubers and bloggers are spreading the false information on this death. Some are communally and politically utilizing his death and investigation. I urge all to stop this as a symbol of respect to Praveen Pagdala garu, as it is a service to the church and community, as he never intended to disturb communal harmony in the society. We believe in government investigation and please do not disturb the religious harmony. Thank you so much. Praise the Lord. My name is Kiran Pagdala and I am Praveen Pagdala's brother. I request your cooperation during this time of investigation. Government was quick to order complete investigation to Praveen Pagdala death. We are thankful for this. As investigation is going on, I appeal to all who are enthusiastically involving into self-investigation to refrain from it, as it is tarnishing the image of Praveen Pagdala garu. Some YouTubers and bloggers are spreading the false information on this death. Some are communally and politically utilizing his death and investigation. I urge all to stop this as a symbol of respect to Praveen Pagdala garu, as it is a service to the church and community, as he never intended to disturb communal harmony in the society. We believe in government investigation and please do not disturb the religious harmony. Thank you so much. Praise the Lord. రైట్. అయితే కిరణ్ పగడాల చెబుతోంది ప్రభుత్వంపై నమ్మకం ఉంది, ప్రభుత్వ దర్యాప్తు మీద నమ్మకం ఉంది, ప్రభుత్వ దర్యాప్తుకి సహకరించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా మొట్టమొదటి అంశాన్ని అదే ప్రస్తావించారు ఆయన. ప్రభుత్వ దర్యాప్తుకి సహకరించాల్సిన అవసరం ఉంది అని చెబుతూనే ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా దీన్ని హ్యాండిల్ చేస్తుంది, ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఈ కేసుని డీల్ చేస్తుందంటూ చెప్పుకొచ్చారు ఆయన. అలాగే సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్, కొంతమంది సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మరి ముఖ్యంగా కొంతమంది బ్లాగర్స్కి సంబంధించి ఆయన చెప్పుకొచ్చారు. వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ నుంచి వైదొలగండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఆయన. అలాగే అటువంటి అంటే కొన్ని విజువల్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యాఖ్యలు ప్రవీణ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నాయి, అటువంటి చర్యలకు దిగొద్దంటూ కొంతమందికి సంబంధించి రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ పగడాల కీలక వ్యాఖ్యలు చేశారు. మిస్టరీగా మారింది పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం. ఈ నేపథ్యంలో సోదరుడు కిరణ్ పగడాల కూడా రియాక్ట్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం జెసికా పగడాల కూడా రియాక్ట్ అయిన సందర్భం. ప్రవీణ్ పగడాల భార్య జెసికా పగడాల కూడా కొద్దిసేపటి క్రితం రియాక్ట్ అయిన ఆ సందర్భాన్ని మనం చూసాం. ఆమె కూడా అదే చెప్పుకొచ్చారు. ఎవరు కూడా ఈ అంశానికి సంబంధించి మరీ ముఖ్యంగా ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేలా వెళ్ళొద్దు, ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది, ప్రభుత్వ దర్యాప్తు మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. అలాగే జీసస్ క్రైస్ట్ నడిచిన ఆ అడుగుజాడల్లోనే మనం కూడా నడుద్దాం, శాంతిని పంచుదాం, ప్రేమని పంచుదాం, క్షమించే అంశానికి సంబంధించి కూడా ఆమె చెప్పుకొచ్చిన సందర్భం. అనేక అంశాలకు సంబంధించి ఆమె మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి కిరణ్ పగడాల కూడా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే రోజుకో వీడియో కావచ్చు, లేకపోతే రోజుకో విజువల్ ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలోనే చాలా సందేహాలు, చాలా అనుమానాలు ప్రస్తుతం విస్తృతంగా వ్యాప్తిలో ఉన్నాయి. వీటి మీద పోలీసు ఇన్వెస్టిగేషన్ తరువుగా జరుగుతోంది. మరి ముఖ్యంగా కిరణ్ పగడాలకు సంబంధించి కూడా అదే చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మీద తమకు నమ్మకం ఉంది, ప్రభుత్వ దర్యాప్తు మీద తమకు నమ్మకం ఉంది, ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోంది అనే నమ్మకం కూడా తమకు ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు ప్రభుత్వం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది, ప్రభుత్వ దర్యాప్తు మీద తమకు నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం జెసికా పగడాల కూడా రియాక్ట్ అయిన సందర్భం. ఎందుకంటే 24 రాత్రి 11 గంటల 40 నిమిషాల ప్రాంతం, 40-45 నిమిషాల ప్రాంతంలో ఆ మధ్యలో ఇటు ప్రవీణ్ పగడాల
ఆయన మరణించడం జరిగింది. ఆ మరణానికి సంబంధించి కారణం ఏంటి, ఏ అంశాలు ప్రభావితం చేశాయి, అది మరణమా లేకపోతే హత్య, ఈ రెండు కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది మరికొద్ది రోజుల్లో. ఎందుకంటే ఈ అనుమానాలన్నిటికీ తావు ఎందుకు వెళుతోందంటే ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఇంకా బయటకు రాలేదు. దాంతోపాటు ఎటువంటి అంశాన్ని పోలీసులు ఇక్కడ వెల్లడించలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ సాధారణంగా లీగల్ అడ్వకేట్స్ కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడిన సందర్భంలో 24 గంటల్లో వచ్చేస్తుంది, లేకపోతే 2 నుంచి 3 రోజులు పట్టచ్చు, కానీ 10 రోజులు అవుతుంది, ఎందుకు రావట్లేదంటూ కూడా క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఇక్కడ ఈ అంశానికి సంబంధించి క్వశ్చన్ చేయడం జరుగుతోంది. దాంతోపాటు కొన్ని వీడియోస్ ఆయన ఆల్కహాల్ లిక్కర్ షాప్స్ దగ్గర ఆయన ప్రెసెన్స్, లిక్కర్ షాప్ దగ్గర లిక్కర్ కొన్నట్టుగా చెప్తున్న విజువల్స్ కావచ్చు, ఆ వీడియోస్ కావచ్చు, ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక అనుమానాలకు ఇక్కడ తావిస్తోంది. అయితే ఎక్కడా కూడా ఆయన ఎక్కడా కూడా లిక్కర్ సేవించినట్టుగాను లిక్కర్ తీసుకున్నట్టుగా ఎక్కడా కూడా విజువల్లో కనిపించలేదు. ఎక్కడ ఇంకా ఆ విజువల్కి సంబంధించి ఇంకా ఎక్కడా కూడా అటువంటిది ఎక్కడ విజువల్ అనేది లేదు. సో ఈ నేపథ్యంలోనే ఆయన లిక్కర్ ఎందుకు కొన్నారు, తాను సేవించడానికి కొన్నారా, లేకపోతే ఎవరికైనా ఇవ్వడానికి కొన్నారా, లేకపోతే ఒకవేళ సేవించడానికే అయ్యుంటే కనుక ఎందుకు ఆయన సేవించాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకంటే క్రైస్తవ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతున్న సందర్భంలో ఒక పాస్టర్ అనే వ్యక్తి ఆయన సేవించరు, అది కూడా ఆయనకు అవసరం ఏంటి అంటూ కూడా ఈ క్వశ్చన్స్ని తెర మీదకి తీసుకొచ్చారు. సో ఇలా అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఏమైనా ఆయన మీద ఏమైనా ప్రెషర్ ఉండిందా, ఇలా అనేక కోణాల్లో క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దాంతోపాటు ఆ ఫుటేజెస్కి సంబంధించి ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళారు, ఎవరైనా బలవంతం చేశారా అనే కోణంలో కూడా ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే క్రైస్తవ సమాజం కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ రైజ్ చేస్తోంది. ఇలా అన్ని అంశాలకు సంబంధించి రైజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ప్రవీణ్ పగడాల సోదరుడు కిరణ్ పగడాల రియాక్ట్ అయ్యారు. అసలు ఏం జరుగుతోంది, ఎందుకంటే అనేక సందేహాలు ఉన్నాయి. దాంతోపాటు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లేకపోతే సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ప్రవీణ్ పగడాల మరణం తర్వాత కైండ్ ఆఫ్ సోషల్ మీడియాలో ఆ వార్ ఆఫ్ వర్డ్స్ అనేవి మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎక్కడ ఎవరు వ్యాఖ్యలు చేయొద్దు, మత సామరస్యం పాటిద్దాం. కిరణ్ పగడాల కూడా అదే చెప్తున్నారు. అంశానికి సంబంధించి ఆయన చెప్పిన మాటలు అవి. దాంతోపాటు ప్రవీణ్ పగడాల కూడా అదే కోరుకున్నారు. ఆయన ఏ మాటలైతే ఆయన కోరుకున్నారో ఆ విధంగా మనం నడుద్దాం, ప్రేమను పంచుదాం, అలాగే శాంతియుతంగా ముందుకు వెళదాం అంటూ చెప్పిన నేపథ్యం. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి కిరణ్ పగడాల ఏమన్నారో చూద్దాం. Praise the Lord. My name is Kiran Pagdala and I am Praveen Pagdala's brother. I request your cooperation during this time of investigation. Government was quick to order complete investigation to Praveen Pagdala death. We are thankful for this. As investigation is going on, I appeal to all who are enthusiastically involving into self-investigation to refrain from it, as it is tarnishing the image of Praveen Pagdala garu. Some YouTubers and bloggers are spreading the false information on this death. Some are communally and politically utilizing his death and investigation. I urge all to stop this as a symbol of respect to Praveen Pagdala garu, as it is a service to the church and community, as he never intended to disturb communal harmony in the society. We believe in government investigation and please do not disturb the religious harmony. Thank you so much. మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఎక్స్పీరియన్స్ చేయని సరికొత్త